దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము పరిశుద్ధాత్మకు వచ్చిన ధ్యానాంశములలో 8వ అధ్యాయములో 3 దశలలో పరిశుద్ధాత్మ కార్యములండి. మొదటి భాగం అండి. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ కార్యములు 3 దశలుగా ఉంటాయి. మొదటిగా పరిశుద్ధాత్మ మీతో నివసించును. రెండవదిగా పరిశుద్ధాత్మ మీలో ఉండును. మూడవదిగా పరిశుద్ధాత్మ మీపై ఉండును. మొదటిగా పరిశుద్ధాత్మ మీతో నివసించును. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం ప్రకారము, సత్య స్వరూపియగు ఆత్మ లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, ఆయన మీతో నివసించును అని ఈ వాక్యము చెబుతుందండి. గ్రీకు భాషలో తో పారా అనబడుతుందండి. అనగా ప్రక్కన, దగ్గర, చుట్టుప్రక్కల అని అర్థం వస్తుందండి. రక్షణ పొందుటకు ముందు క్రీస్తునొద్దకు నడిపించేది పరిశుద్ధాత్మయే అండి. రక్షణకు పరిశుద్ధాత్మ ప్రతినిధి. ఆయన మనతో ఉండుట వలన మన పాపమును ఒప్పింపచేయును. అనగా ఒకనిని తన పాపమును గూర్చి గ్రహింపు కలుగు చేయును. దేవుడు అట్టి గ్రహింపును పుట్టించగలడు. ఆయన మనతో లేకుండానట్లయితే మనము ఎన్నడూనూ రక్షణ పొంది ఉండేవారము కామండి. పరిశుద్ధాత్ముడు మీ రక్షణను మీ బయట నుండి కార్యము చేయును. రక్షణ పొందిన తరువాత మాత్రమే ఆయన మీలో ఉంటారండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయును. లోకము పాపమును గూర్చి ఒప్పింపచేసేది పరిశుద్ధాత్ముడే అండి. రెండవదిగా పరిశుద్ధాత్మ మీలో ఉండును. అనగా యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం ప్రకారము, పైవాక్యము అనగా ఆయన మీలో ఉండును అని తెలుపుతుందండి. గ్రీకు భాషలో ఇది స్థిరమైన స్థితి లేక నెమ్మదిని సంబంధించిందండి. రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్ముడు బయట ఉండనేరడు, కానీ మీలో ఉంటాడు, మనలో ఉంటాడండి, మనతో వస్తారండి. యేసు తన శిష్యులతో పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చును అని చెప్పినప్పుడు ఆయన వారికి ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నారో వారికి అర్థం కాలేదండి. శిష్యుల స్థానంలో మనమున్నామనుకోండి, మనకు కూడా అదే పరిస్థితి. వారే విధముగాను యేసు వారికి ఏమంటున్నాడో వాళ్ళకి అర్థం కాలేదండి. అవునండి, పెంతెకొస్తు దినము తర్వాత కానీ తెలిసింది కాదు. నిజమేమిటో అనగా వారు దేవుని ఆలయం అవుతారని, దేవుడు వారిలో నివసిస్తారని యూదులు మనసులో దానిని లెక్క కట్టలేదండి. సంవత్సరముల తరబడి ఆ ఆలయము దగ్గర ఆరాధించారు. ప్రధాన యాజకుడు తన పరిశుద్ధ స్థలములో సేవ చేయడమే చూశారండి. అతడు ప్రధాన యాజకుడు ఎంతో సిద్ధపాటు పాప పరిహారార్థ బలి చెల్లించడానికి తెర వెనుకకు పోగలిగేవాడండి. నిర్గమాకాండంలో ఇశ్రాయేలు జనాంగం కొండ మీదకి వెళ్ళి లేక మోషేను వెళ్ళమన్నారు. మేము దేవుడిని దూరంగా ఉండి ఆరాధిస్తామన్నారు. దేవునికి అగ్ని అర్పించినప్పుడు ప్రజలు ఎలాగో చనిపోయారో వారు విన్నారండి. దేవుని ప్రజలు వారి జీవితములలో పాపము ప్రవేశించినప్పుడు తెగుళ్ళ చేత ఎలా నశించిపోయారో వారు చదివారండి, తెలుసుకున్నారు, అర్థమైంది. ఆయన వచ్చి మీతో ఉంటాడని వారి వైపు తిరిగితే ఆయన ఉగ్రత ఎలా ఉంటుందో వారికి తెలుసండి. అది వారి ఊహకు, ఆలోచనలకు ఎంతో విప్లవాత్మకమైంది. నూతన నిబంధనలో దేవుడు తనంతట తాను పరిశుద్ధాత్మ వ్యక్తిగా మనలో నివసించడం గొప్ప ఆశీర్వాదములలో ప్రత్యక్షతలో ఒకటండి. నేను దేవుని బిడ్డనని నాకు తెలియను, ఎందుకనగా పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తుండడమో నా జీవితమే రుజువు అవుతుందండి. మరియు మనలో నివసించే పరిశుద్ధాత్మ మన దేవుని బిడ్డలమని నిరంతరం చెప్తూ ఉంటారండి. యేసుతో సహవాసుడని, గొర్రెపిల్ల చేత విమోచింపబడితనని నిత్యము చెబుతున్నాడండి. అవును, మనము ఆ పని చేయకు అని ఎన్నడూనూ మానకుండా నిత్యము బోధిస్తున్నారు. నీవు ఒక్కసారి రక్షణ పొందితే పరిశుద్ధాత్మ వచ్చి మనలో నివసిస్తారండి. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనగా, పరిశుద్ధాత్మలో నివసించడం వలన చావునకు లోనైన మన శరీరంలో జీవం పొందుకుంటాయని రోమపత్రిక 8వ అధ్యాయం 9 నుంచి 11 వచనంలో తెలియజేస్తుందండి.
పరిశుద్ధాత్మలో నివసించుట వలన అబ్బా తండ్రి అని మొర్రపెట్టు ఆత్మను దేవుడు మన హృదయంలోనికి నింపుతారండి, పంపుతూ ఉంటారు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మలో నివసించుట వలన మనం పరిశుద్ధపరచబడతామండి. పరిశుద్ధాత్మలో నివసించుట వలన ఆత్మ చేత ముద్రింపబడతామని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం తెలియజేస్తుందండి. పరిశుద్ధాత్మలో నివసించడం వలన ఆత్మ చేత బలపడతామని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం వెల్లడి చేస్తుందండి. పరిశుద్ధాత్మలో నివసించడం వలన మన ఆత్మ ఫలమును కాయచున్నాము అని గలతీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు తెలియజేస్తుందండి. పరిశుద్ధాత్మలో నివసించడం వలన మనము నీతిమంతులుగా తీర్చబడతామని 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం తెలియజేస్తుందండి. పరిశుద్ధాత్మలో నివసించడం వలన మనము సాతాను అధికారం నుండి విడుదల పొందుకుంటామని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం తెలియజేస్తుందండి. పరిశుద్ధాత్మలో నివసించడం వలన అపరాధములకు క్షమాపణ కలుగుతుందని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం తెలియజేస్తుందండి. పరిశుద్ధాత్మలో నివసించడం వలన క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చుండబెట్టిననియు ఎఫెసీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం తెలియజేస్తుందండి. పరిశుద్ధాత్మలో నివసించడం వలన దేవుని కుటుంబంలోనికి అంగీకరింపబడతామండి అని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం తెలియజేస్తుందండి. పరిశుద్ధాత్మలో నివసించడం వలన క్రీస్తులో దేవునితో సమాధానపరచబడతామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మలో నివసించడం వలన ధర్మశాస్త్రపు శాపము నుండి విడిపించబడతామండి. 19వదిగా పరిశుద్ధాత్మలో నివసించడం వలన క్రీస్తుతో సారూప్యము వారు మగునట్లుగా వారికి ముందుగా నిర్ణయించబడతారని రోమాపత్రిక 8వ అధ్యాయం 23 తెలియజేస్తుందండి. కాబట్టి ఎవరు ఏ పరిస్థితిలో ఉండినప్పుడు కూడా వారి పనులు అనగా సంఘ పెద్దలు చేయవలసిన పనులు, విశ్వాసులు సేవకులు చేయవలసిన పనులు, పెద్దలు చేయవలసిన పనులన్నీ కూడా ఇక్కడ మనకి వివరించి చెప్పినారండి. రీతిగా రేపటి మన చిత్తం అయితే దేవుని